ఈ సమయంలో సంఘ ప్రార్థనలో మనం వ్యక్తిగతంగా సంఘం క్షేమం కొరకు, సంఘంలో ఉన్న దేవుని ప్రజలమైన మన క్షేమం కొరకు మనం ప్రార్థన చేసుకోకమునుపు, వ్యక్తిగతంగా సంఘ ప్రార్థనలో మనం ప్రార్థన చేయకమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వాక్య వెలుగులో మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధాను వానింట తరచువాడైన సౌలు వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే సౌలు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితం సంఘ ప్రార్థనలో సౌలు చేసినటువంటి ప్రార్థన, సౌలు దేని కొరకు ప్రార్థన చేశాడు, ఎట్లా ప్రార్థన చేశాడు, తర్వాత సౌలు యొక్క ప్రార్థనలో మనం చూసినట్లయితే ఎవరి కోసం ప్రార్థన చేశాడంటే, ఎవరి కోసం కాదు, దేని కొరకంటే పరిశుద్ధులకు హాని చేశాడు. దాన్ని బట్టి ఇంకా దేవుని నామాన్ని ప్రార్థించేవారిని ఎంతో గాయపరుస్తూ వచ్చాడు. ఆ దేవుని నామం ఎలాంటిదో అలాంటి నామంలో ప్రార్థన చేసేవారిని బాధపరుస్తూ వచ్చాడు. కాబట్టి వాటి కొరకై పౌలు చేసిన ప్రార్థనలు, వాటి నుండి విడుదల కొరకు పౌలు చేసిన ప్రార్థన చూస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరంటే పౌలు ప్రార్థనలో ఈరోజు చూసే మరొక మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే పౌలు యొక్క ప్రార్థనలు, దాంట్లో ఈరోజు పౌలు చేసిన ప్రార్థన ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభువారిని హింసించాడు కాబట్టి పౌలు యొక్క జీవితంలో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. పౌలు ప్రార్థన చేసుకోవడానికి కారణం ఏంటి? యేసు ప్రభువారిని హింసించాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని సౌలు హింసించాడు కాబట్టి, సౌలు యొక్క జీవితంలో యేసు ప్రభువారిని హింసించిన అనుభవం సౌలులో ఉంది కాబట్టే సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. సరే, ఈ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకోకమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాట వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు క్షేత్రంలో మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడి ఈరోజు వాక్యం అంతా దీవించండి. శత్రుగారు లయపరచమని, వాక్య వెలుగులో వాక్యం ధ్యానించడం కొరకు సాయం చేసి నాతో మాట్లాడి అక్కర తీర్చమని, దేవా మా జీవితాలకు ఏ వాక్యం అవసరం మీరు అనుగ్రహించండి. సంఘ ప్రార్థనలో దేని కొరకు మేము ప్రార్థించాలో మాకు నేర్పించి బయలుపరిచి మాతో మాట్లాడి అక్కర తీర్చమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పౌలు యొక్క ప్రార్థనలు, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. పౌలు ప్రార్థన చేయడానికి గల కారణంలో కొన్ని కోణాలు చూసాం. ఈరోజు మరొక కారణాన్ని చూస్తున్నాం. పౌలు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే అతడు ప్రభువుని హింసించాడు. యేసు ప్రభువారు అంటున్నాడు కదా, నీవు హింసించుచున్న యేసును. కాబట్టి యేసు ప్రభువారిని సౌలు హింసించాడు కాబట్టి, ఏదైతే యేసు ప్రభువారిని సౌలు హింసిస్తూ వచ్చాడో ఆ యేసు ప్రభువారిని సౌలు హింసించినటువంటి విధానాన్ని బట్టి క్షమించబడటం కొరకు సౌలు ఏం చేశాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే యేసు ప్రభువారిని ఏ రీతిలో అయితే సౌలు హింసించాడో ఆ హింసించబడినటువంటి జీవితం నుండి క్షమించబడిన వాడిగా ఉండటం కొరకై సౌలు యొక్క ప్రార్థన. సరే, సౌలు యేసు ప్రభువారిని ఎలా హింసించాడు అని అంటే యేసు ప్రభువారిని హింసించిన అనుభవం చూడండి. యేసు ప్రభువారు అంటాడు, నా దాసుల్లో ఒకడికి చేస్తే నాకును చేసినట్టే అన్నాడు. కాబట్టి యేసు ప్రభువారిని హింసించడం అంటే పర్టికులర్గా ప్రభువుని బట్టి హింసిస్తున్నాడు, ప్రభువుని పట్టుకుని హింసిస్తున్నాడని కాదు. సౌలు హింసించే విధానం, సౌలు యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే సౌలు హింసిస్తున్న విధానాన్ని బట్టి ఏదైతే యేసు ప్రభువారిని సౌలు హింసించాడో ఆ హింసించిన జీవితం నుండి క్షమించబడటం కొరకు సౌలు ప్రార్థన చేశాడు. మరి సౌలు హింసించింది ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఎలా హింసించాడు అని అంటే ప్రభువుని సౌలు ఎలా హింసించాడు దాని నుండి క్షమించబడటం కొరకు ప్రార్థన చేసుకుంటాడు. ఎలా హింసించాడు? మొదటిగా రండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది. మొదటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారిని సౌలు ఎలా హింసించాడు. ఎందుకంటే ఆ హింసించబడిన స్థితి నుండి క్షమించబడటానికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎలా హింసించాడు అని అంటే
మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతుంది, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి. సో ఎలా హింసిస్తున్నాడంటే ఈడ్చుకొని పోతే హింసిస్తున్నాడు. చూడండి, యేసుప్రభువుని హింసించడం అంటే యేసుప్రభువు యొక్క బిడ్డలకు కానీ, యేసుప్రభువు యొక్క శిష్యుల్లో కానీ, యేసుప్రభువుని నమ్మిన వారికి కానీ ఏదైనా హింసిస్తున్నారంటే అది యేసుప్రభుని హింసించినట్టే. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు సెలవిస్తున్న మాట ఏంటి? దేవుని వాక్యం ఏమంటుందంటే, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సౌలు యొక్క జీవితంలో యేసుప్రభువుని ఎలా హింసించాడో ఆ హింసించబడిన కోణం నుండి విడుదల పొందడం కొరకై లేదా క్షమించబడటం కొరకై సౌలు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. సౌలు హింసించిన విధానం చూడగా ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడు. అంటే ఒక్కొక్కరిని పట్టుకుని ఈడ్చుకొని పోవటం అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే లాక్కుని వెళ్ళిపోతున్నాడు పౌలు. ఏం చేస్తున్నాడండి? అందరిని ఇట్లా లాక్కుని వెళ్ళిపోతూ వస్తున్నాడు. ఒక్కొక్కరిని లాగి వేసుకుంటూ ఒక్కొక్కరిని లాక్కుంటూ ఎక్కడ తీసుకెళ్తున్నాడు పౌలు? చెరసాలకు తీసుకెళ్తున్నాడు. చెరసాల్లో వేయటానికి కానీ చంపడానికి కానీ తీసుకెళ్తున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, పౌలు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. అతను ప్రార్థన చేయడానికి గల కారణం ఇది ఎన్నో పార్టు. పౌలు చేసిన ప్రార్థనలు ఇది ఎన్నో వారం చూస్తున్నాం, 5వ వారం. సో ఈ 5వ వారం చూసేమాట ఏంటంటే, సౌలు యేసుప్రభువుని హింసించాడు కాబట్టి ఆ హింసించబడిన స్థితి నుండి క్షమించబడటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని హింసించాడు? ఎలా హింసించాడంటే, మొట్టమొదటిగా ఈడ్చుకుని పోయి పురుషులైనా స్త్రీలైనా సరే ఈడ్చుకుని పోతున్నాడు. ప్రభువు నమ్మిన వారిని కానీ, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని కానీ, రక్షించబడిన వారిని కానీ, మారు మనసు పొందిన వారిని కానీ, అనేక మంది దేవుని ప్రజల్ని, ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డను కూడా, చాలా వరకు దేవుని నమ్మిన బిడ్డలందరినీ కూడా, ప్రతి బిడ్డ అంటే దేవుని నమ్మిన బిడ్డలందరినీ కూడా సౌలు ఏం చేస్తున్నాడంటే తీసుకుని ఏం చేస్తున్నాడు? ఈడ్చుకుపోతున్నాడు వాళ్ళు రాకపోయినా. అలా హింసిస్తూ వస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే వారి శరీరాన్ని హింసిస్తున్నాడు. సౌలు దేవుని నమ్మినటువంటి దేవుని ప్రజల యొక్క శరీరంలో హింసించేవాడు ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఇట్లా దేవుని ప్రజలను ఈడ్చుకుని పోతున్నాడంటే ఆ ప్రజలు కింద పడ్డప్పుడు వారి దేహం రోడ్డుకు రాసుకొని మట్టికి రాసుకొని ఇంకా దేనికైనా సరే రుద్దుకుంటూ పోతున్నప్పుడు మట్టికి రాసుకుంటూ రోడ్డుకు రాసుకుంటూ వెళ్తే మనిషి బాగుంటాడా? ఇంకా కొత్త రూపంలోకి వస్తాడేం, పెయింట్ వేసినట్టు. అదే ఫేర్ అండ్ లవ్లీ పోటలు రాస్తాం కదా, ఆ కలర్లోకి వస్తారేం. అట్లా వస్తారా? కాదు, రక్తం మడుగులో ఉంటారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే పౌలు దేవుని యేసుప్రభువుని ఎలా హింసిస్తున్నాడంటే రక్తపు మడుగులో తన ప్రజలను తీసుకెళ్ళి ఆ రక్తపు మడుగుల్లో హింసిస్తున్నాడు. కానీ ఇక్కడ మొదటి కోణం ఏంటంటే ఈడ్చుకొని పోవట, ప్రజల యొక్క రక్తమును చిందించిన అనుభవంలో ఎవరైతే యేసుప్రభు వారి బిడ్డలను కానీ దేవుని దాసులను కానీ హింసిస్తూ వస్తున్నాడో అప్పుడు ప్రభువును కూడా హింసించిన కోణంలో ఉన్నాడు. కాబట్టి పౌలు ప్రార్థన చేసుకుంటాడు, అయ్యా నేను ఈ తప్పు చేశాను క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ తప్పు చేశాను క్షమించండి. యేసుప్రభు వారిని సౌలు హింసించిన కోణం మొట్టమొదటిగా ఎలా హింసించాడు? ఈడ్చుకుని, అంటే తన శిష్యులను ఈడ్చుకుని పోతున్నారంటే బైబిల్ ఏముంది? నా పేరట మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకున్నట్టే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకున్నట్టే అన్నాడు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోరో వారు నన్నును చేర్చుకున్నట్లే, మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించిన ఇంట్లోకి నన్నును ఆహ్వానించినట్లే, మిమ్మల్ని ఎవరైతే అంగీకరించారో నన్నును అంగీకరించినట్లే. అంటే యేసు ప్రభువారి యొక్క దాసుల్ని, యేసు ప్రభువారి యొక్క బిడ్డలు ఎవరైతే ఈడ్చుకుని పోతున్నారో అప్పుడు యేసు ప్రభువారిని కూడా ఈడ్చుకెళ్ళినట్టే కదా. మరి ఇది హింసించడం కదా? ఇది హింసించడం కదా? రోడ్డు మీద కానీ ప్రజలు కానీ రాకపోయినా ఈడ్చుకుపోతున్నాడంట. అంటే దేహాలని రక్తం గారినా కానీ పట్టించుకోవట్లా. ఏం చేస్తున్నాడు? ఈడ్చుకుని వెళ్ళిపోతూ వస్తున్నాడు. ఈ రీతిలో హింసిస్తున్న పౌలు ఒకప్పుడు దేవుని ప్రజలను, స్త్రీలని, పురుషులని భేదం లేకుండా దొరికిన వారిని దొరికినట్టు ఈడ్చుకుంటూ పోయి ఎలాగైతే హింసిస్తూ వచ్చాడో ఆ హింసించబడిన కోడమును బట్టి, ప్రభా ఇలా నీ బిడ్డలు హింసించానంటే నిన్ను కూడా హింసించినట్టే అని చెప్పని ఆ హింసించినటువంటి స్థితి నుండి క్షమించబడటం కొరకు సౌలు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇది ఒక రెండో కోణం చూద్దామని. ఇక మొట్టమొదటిగా స్త్రీలను ఈడ్చుకొని పోయాడు. ఆ ఈడ్చుకొని పోయినటువంటి అనుభవం నుండి క్షమించబడటానికి ఇలా హింసించాడు కాబట్టి ఇలా హింసించినందుకు తప్పని ప్రభు సన్నిధిలో క్షమాపణ ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాడు క్షమించబడటం కొరకు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఏదైతే దేవుని ప్రజలను ఈడ్చుకుపోయి హింసించాడో ఆ విషయమే దేవుడు క్షమించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెండో కోణాన్ని చూద్దామని. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం.
సైఫోను కదమ్మా, సైతాన్ అనేవు కాబట్టి స్టెఫెను పలుకుచుండే వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. కాబట్టి రెండవ మాట చూసినట్టే తెలుగు ఎంత చదువుకున్నాం అన్నది అర్థమవుతుంది. కానీ రెండో మాట చూసినట్టు మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని సౌలు ఎలా హింసించాడంటే మొట్టమొదటిగా ఈడ్చుకుని పోయిన అనుభవంలో రక్తము కారునంతగా హింసించాడు. అదే కదా యేసు ప్రభు వారు కలువరిశిలో రక్తం కారునంతగా హింసించబడుతూ వచ్చాడు. కారునంతగా రక్తం కార్చుతూ తనని అనేకులు హింసిస్తూ వచ్చారు కదా. కానీ అంతగా యేసు ప్రభు వారు కలువరిశిలో ఎట్లా రక్తం కారినంతగా హింసించబడ్డాడో అలాగే హింసిస్తూ వస్తున్నాడు సౌలు. దేవుని బిడ్డను హింసించాడంటే దేవుని హింసించినట్టే. ఈ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఈ రెండో మాట అని మనం అంటే రాళ్లతో కొట్టిరి. చూడండి ఇక్కడ రాయబడిన మాట చూసినట్టే 58వ వచనం చివరిలో సాక్షులు సౌలను ఒక యవనుని పాదం మీద తమ వస్త్రమును పెట్టి ప్రభుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అంటే దేవుని ప్రజల్ని రాళ్లతో కొట్టిన అనుభవంలో అంతగా సౌలు హింసించాడు. అసలు ఒక వ్యక్తిని రాళ్లతో ఎప్పుడు కొడతారు చెప్పండి? చూడండి, ఒక భర్త ఉన్నప్పుడు ఆ భర్తను విడిచిపెట్టి వేరే అతనితో సాంగత్యం కలిగి ఉన్నప్పుడు రాళ్లతో కొడతారు పాత నిబంధనలో. ఎలాగో ఒక వ్యక్తి చూడండి, ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టి వేరే పురుషుడితో అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు అది నిర్ధారణ అయినప్పుడు వారి ఇరువుని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపబడతారు. రెండోదిగా చంపుతారు. రెండోది చూడగా దొంగతనం చేసినందుకు రాళ్లతో కూడా చంపాలి. బైబిల్ ఉంది కదా, ఆకాను దొంగతనం చేసినప్పుడు ఏమైంది? తను కూడా అంటే వ్యభిచరించిన భర్తను కాదన్నా భార్యను కాదన్నా వేరే వారితో సాంగత్యం కలిగి ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపబడుతున్నారు. తర్వాత దొంగతనం చేసినందుకు రాళ్లతో కొట్టి చంపబడుతున్నారు. ఇంకా చూసినట్టయితే ఇంకా నేనేం తప్ప వేరే దేవుడు లేడని ప్రభు అంటాడు. అంటే ఆయన్ని సేవించుకోకుండా వేరే వాటి వైపు సాగిలిపోయినప్పుడు కూడా రాళ్లతో కొట్టి చంపబడుతున్నారు. కానీ స్టెఫెను ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయకపోయినా స్టెఫెను ఎందుకు రాళ్లతో కొట్టి చంపబడ్డాడంటే అది ప్రభువును గురించిన సాక్షిగా. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, రెండో కోణం రాళ్లతో కొడుతున్నాడు. ఆడు కొడుతున్నారంటే ఈయన సమ్మతిస్తున్నట్టే కదా అర్థం. అంటే సౌలు యొక్క జీవితం చూడండి. అందుకే ఒక మాట అంటాడు దావీదు రాజు, ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసిన వాడికి ఎంత భాగం ఉందో ఆ సామాన్ల దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే భాగం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సౌలు సమ్మతిస్తున్నాడంటే సౌలు కూడా రాళ్లతో కొడుతున్న దానికి అంగీకరించినట్టే. సో అంతగా హింసిస్తూ వస్తున్నాడు యేసుప్రభు వారిని. అంటే దాని యేసుప్రభు యొక్క బిడ్డల్ని యేసుప్రభు వారిని హింసిస్తున్నాడంటే, క్షమించండి, యేసుప్రభు బిడ్డలను కానీ దాసును కానీ హింసిస్తున్నాడంటే ప్రభుని కూడా హింసించినట్టే. ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, ఆ సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అంటే అర్థం ఏంటి? ఇక్కడ సౌలు హింసిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏమన్నాడండి? నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? ఆ హింసించిన కోణం నుండి క్షమించబట్టం కొరకు సౌలు ప్రార్థన చేసుకున్నాడు. మొట్టమొదటిగా చూడండి, ఈడ్చుకుపోయాడు. అంటే రక్తం కారునంతగా ప్రజలను ఈడ్చుకుపోతూ వచ్చాడు. అది హింసించడమే. దాన్ని బట్టి క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. 2, రాళ్లతో కొట్టబడ్డారు. అంటే రాళ్లతో కొట్టి ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా రాళ్లతో కొట్టబడుతున్నారు. అనేకమైన రాళ్లతో కొట్టబడుతున్న స్థితిలో వారి జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి స్టెఫెను యొక్క జీవితంలో చూడగా సౌలు దగ్గరుండి అనుభవం, సౌలు దగ్గరుండి సౌలు ఏం చేస్తున్నాడు? స్టెఫెను యొక్క సావుకి సమ్మతించిన వాడు కూడా. అంటే అంత దగ్గరగా ఉండి రాళ్లతో కొట్టి హింసిస్తున్న వారితో ఉన్నాడు. అంటే ఆయన కూడా హింసిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో పౌలు ఉన్నాడు. ఈ పరిస్థితిని బట్టి క్షమించబడటం కొరకు సౌలు ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా, ఒకప్పుడు నేను తెలియక చేస్తున్నాను కాబట్టి కనికరించబడుతున్నాను అన్నాడు. అప్పుడు అలా కనికరించబడతానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు చేసిన ప్రార్థన ఎందుకొరకంటే ప్రభుని హింసించాడు కాబట్టి ఆ హింసించబడిన స్థితి నుండి క్షమించబడటం కొరకు పౌలు ప్రార్థన చేశాడు. ప్రభుని ఎలా హింసించాడు? ఈడ్చుకుపోయి రక్తం కారునంతగా హింసించాడు. 2, రాళ్లతో కొట్టి. అంటే రాళ్లతో కొట్టి ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, ఏ లోపం లేకపోయినా, ఏ తప్పులు చేయకపోయినా తప్పు చేసిన వారిలో ఒకరుగా ఎంచి రాళ్లతో కొట్టినంత అంతగా ప్రభుని హింసించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం అలాంటి పొజిషన్ నుండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభు వినడు. ప్రభు వినాలంటే మనం ఏం చేయాలా? క్షమాపణ మొదట అడిగి తర్వాత మనకు అవసరాల కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది 2. ఇక 3వ కోణం చూద్దారండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 3వ మాట? మొట్టమొదటిగా ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని హింసించాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు.
యేసు ప్రభు వారిని ఎలా హింసించాడో ఆ హింసించబడిన స్థితి నుండి క్షమించబడటం కొరకు సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా హింసించాడు యేసు ప్రభు వారిని? మొట్టమొదటిగా చూడగా రక్తం కారునంతగా ఈడ్చుకుపోయినంతగా హింసించాడు. రెండోదిగా చూడగా రాళ్లతో కొట్టి చంపినంతగా హింసించాడు. ఇలా హింసించినందుకు దేవుడు క్షమించాలని, క్రీస్తు యేసులో దేవుడు క్షమాపణ నాకు ఇవ్వాలని సౌలు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా హింసించాడు కాబట్టి హింసించబడిన స్థితి నుండి క్షమించబడటం కొరకు ప్రార్థన చేశాడు. మూడోదిగా ఆ కాలం ముందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. వాటర్ పోయినమ్మా. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. కాబట్టి సంఘమును సౌలు హింసించిన అనుభవాలు సౌలు జీవితంలో ఉన్నాయి. ఊరకనే సౌలు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడని ప్రభు చెప్పలా. ఎందుకంటే సౌలు యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు ప్రభుని హింసించిన వాడుకున్నాడు. ఒక్కొక్క అనుభవమేమో రక్తం కారునంతగా హింసించాడు, మరొక అనుభవమేమో రాళ్ళతో కొట్టినంతగా హింసించాడు, మరొక అనుభవం ఏంటంటే మరొక అనుభవం సంఘమును హింసించినందున. సంఘమునకు అంత హింస తీసుకొస్తానంటే అంత హింసించినంతగా సౌలు ప్రభుని ఎంతగానో హింసించిన వాడుకుంటాడు. కాబట్టి సౌలు సంఘాన్ని హింసించాడు కాబట్టి, సంఘమును సౌలు హింసిస్తూ వస్తున్నాడు కాబట్టి, సంఘమునికి హింస కలిగేటట్టు చేస్తున్నాడు కాబట్టి, సంఘము హింసించబడే స్థితిలో సౌలు తీసుకొచ్చాడు కాబట్టి, ఆ సౌలు ఆ దినమున ప్రభు తనతో మాట్లాడినప్పుడు, ప్రభు తన హృదయాన్ని తెరిచినప్పుడు, ఆకాశం నుండి కలిగిన దర్శనపు వెలుగులో ప్రభు మాట్లాడినప్పుడు, తాను ఏదైతే సంఘాన్ని హింసించాడో, ఏదైతే రక్తం కారినందుగా ప్రభుని హింసించాడో, ఏదైతే ప్రభుని హింసిస్తూ వచ్చాడో, ఏదైతే ప్రభుని రాళ్లతో కొట్టినందుకు హింసిస్తూ వచ్చాడో, ఈ విషయమై సౌలు ఏం చేస్తున్నాడు? క్షమాపణ కొరకే ప్రార్థన చేసుకుంటున్నాడు. దేని కొరకు? క్షమాపణ కొరకు. అయ్యా, నేను ఒకప్పుడు ప్రభా నీ ప్రజల్ని, పురుషులు కానీ స్త్రీలు కానీ, నీ ప్రజలైన వారందరిని కూడా ఈడ్చుకుని పోయి రక్తం కారునంతగా ఈడ్చుకుని పోయా. ప్రభా క్షమించు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బిడ్డలు చేస్తున్నాడంటే ప్రభువు చేసినట్టే. అర్థమైందండి? ఆయన బిడ్డలకు చేస్తున్నాడంటే ప్రభువుకు కూడా చేసినట్టే. సో అందుకే పౌలు ఏమన్నాడు? సౌలు ప్రత్యేకంగా డైరెక్ట్ యేసుప్రభుని హింసించాడా? లేదు. ఎవరిని హింసిస్తున్నాడు? ఆయన దాసులు, ఆయన ప్రజలు హింసిస్తున్నాడు కాబట్టి ప్రభు ప్రత్యక్షమై నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అవునా? ఏమని హింసిస్తూ వచ్చాడు? మొట్టమొదటిగా ఎలా హింసించాడు? పురుషుల్ని స్త్రీలని ఈడ్చుకుని పోయి రక్తం కారినంతగా హింసించాడు. 2, రాళ్లతో కొట్టినంతగా హింసించాడు. 3వదిగా సంఘమును హింసిస్తున్నాడు. సంఘమును అంటే ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన స్థితి నుండి ఆయన స్వరక్తాన్ని హింసిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన రక్తాన్ని హింసిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత అనుభవం చూడండి. యేసు ప్రభువారి యొక్క రక్తమునే హింసించాడంటే సౌలు మావులోడా సౌలు. కానీ చూస్తే పొట్టివాడు. ఎవరు అన్నారు? పొట్టివాడు అంట సౌలు. సౌలుకు ఒక లోపం ఉంది. అదే సౌలు ప్రార్థన చేస్తూ వస్తాడు. ఏమని? ప్రభువా, ముమ్మారు నాకున్న బలహీనత ఏంటంటే సాతాను దూతగా నేను హెచ్చిపోకున్నట్లు నన్ను నలగొట్టుటకు నాలో ఒక ముళ్ళును ఆయన ఉంచాడని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు. మొదటి వచ్చిన కాడి నుంచి ఆ ముళ్ళేంటి చెప్పండి? పౌలుకున్న బలహీనత ఏంటి? మెల్లకన్ను. పొట్టివాడు, మెల్లకన్ను కలిగిన వాడు. ఇన్ని లోపాలుండా ప్రభు రక్తాన్ని హింసిస్తున్నాడు. యేసుప్రభు వారి యొక్క స్వరక్తాన్ని హింసిస్తున్నాడు. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన సంఘంని హింసిస్తున్నాడు. అప్పుడు అస్సలైన ప్రభు రక్తం ద్వారా కడగబడినప్పుడు అప్పుడు అర్థమైంది పౌలుకి, ప్రభా ఇది తప్పు, ఇలా చేయటము తప్పు ప్రభా, నేను తప్పు చేశా. ఎందుకంటే నీ ప్రజలైన వారిని రక్తం కారుని అంతగా ఈడ్చుకుపోవడం నా తప్పు, రాళ్లతో కొట్టడానికి నేను సమ్మతించడం నా తప్పు. ఎంత హింసించా. సంఘమును కూడా, నీ స్వరక్తాన్ని కూడా హింస కలిగేటట్టు నేను జీవిస్తూ వచ్చా. నీ స్వరక్తం ద్వారా కడగబడిన సంఘమును, నీ రక్తమును కూడా ప్రభా, నీ రక్తాన్ని కూడా హింస కలిగినంతగా నేను జీవిస్తూ వచ్చా ప్రభా. ఇది తప్పు, ఇది పొరపాటు నేను చేసింది అని పౌలు ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఈ తప్పుల విషయమై క్షమాపణ కొరకై ప్రభు క్షమించాలని ఏదైతే ప్రభు యేసు ప్రభుని హింసించాడో ఆ హింసించిన స్థితి నుండి క్షమించబడటం కొరకై పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను సంఘంను హింసించిన వాడను, నీ స్వరక్తం ద్వారా కడగబడిన సంఘాన్ని హింసించిన వాడు. నీ సంఘం ఏదైతే ఉందో, నీ స్వరక్తం ద్వారా ఏదైతే కడగబడిందో ఆ సంఘాన్ని నేను హింసించిన వాడిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ప్రభుని హింసించాడు కాబట్టి హింసించినటువంటి అనుభవం నుండి క్షమించబడటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని ఎలా హింసించాడు? 1
రక్తం కారునంతగా ఈడ్చుకుపోయి హింసించాడు. 2, రాళ్లతో కొట్టినంతగా హింసించాడు. 3, స్వరక్తమును సైతమే కూడా హింసతో హింసిస్తున్నాడు. హింస కలిగినంతగా తీసుకొచ్చి అంతగా కలవరం, టెన్షన్, బాధ వారి జీవితాల్లో తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఆ సంఘంని ఎంతగానో హింసించి గలిబిలి చేసేస్తున్నాడు. ఇంతగా సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలు ఒక్కసారిగా ప్రభు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాడు? మార్పు చెందినవాడై, ప్రభువా ఇలా నేను తప్పు చేశానని క్షమాపణ అడుగుతున్నాడు. ఇంకా 4వ కోణం ఏంటో తెలుసా? రండి, అపోస్తలుడైన పౌలు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇంతకుముందు మనం 4 కోణాలు చూసాం. ఇది 5వ పార్ట్ పౌలు గురించి. మొట్టమొదటిగా దేని కొరకు ప్రార్థన చేశాడు? పౌలు ఎందుకు ప్రార్థన చేశాడు అన్నది చూస్తూ వచ్చాం. దేని కొరకు ప్రార్థన చేశాడో కూడా చూస్తూ వచ్చాం. పరిశుద్ధులకు కీడు చేసినందుకు ప్రార్థన చేస్తూ వచ్చాడు, అది కూడా చూస్తూ వచ్చాం. ప్రభునామాన్ని బట్టి ప్రభునామాను ప్రార్థన చేసిన వారిని కూడా ఏమైతే చేస్తూ వచ్చాడు దాన్ని బట్టి క్షమాపణ కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు 5వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి? ప్రభుని హింసించినందుకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా హింసించాడు? ఈడ్చుకుని పోయినందుకు, రక్తం కారినందుకు హింసించాడు. 2, రాళ్లతో కొట్టినందుకు హింసించాడు. 3, ఆయన స్వరక్తమును కూడా చిత్రహింసలు పెట్టి హింసించాడు. రకరకాల విధానాలు హింసిస్తూ వచ్చాడు. ఈ హింసించిన అనుభవం మార్పు చెందిన తనకి, ఈ మార్పు చెందకముందు తాను చేసిన తప్పుడు జీవితం చూసేదానికి అసహ్యం అనిపించింది. ఇది మంచిది కాదు, ఇది యోగ్యమైనది కాదని చెప్పని ఒకప్పుడు రక్షించబడక మునుపు ఏ జీవితం అయితే కలిగి ఉన్నాడో, ప్రభు తన దర్శించక మునుపు ఏ జీవితం అయితే కలిగి ఉన్నాడో దాని విషయమై ఏం చేస్తున్నాడు? పశ్చాత్తపడి క్షమాపణ అడుగుతున్నాడు. ప్రభువా, ఈరోజు తన ప్రార్థన ఏంటంటే క్షమించబడటం కొరకు. ఏదైతే ప్రభుని హింసించాడో ఆ హింసించబడిన అనుభవాల నుండి క్షమించబడటం కొరకు సౌలు యొక్క ప్రార్థన. ఏంటి? మూడవదిగా సంఘమునకు హింస కలిగించాడు. దీన్ని బట్టి ప్రభు క్షమించాలని, ఆ హింస నుండి తాను విడుదల పొందాలని, ఏదైతే సంఘాన్ని హింసించాడో దాని నుండి బయటికి రావాలని, అలా తప్పేనని ప్రభు దగ్గర ఒప్పుకుని క్షమించబడటం కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయం చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం జరుగుతుందండి? 1, యేసు ప్రభువుని ఎలా హింసించాడో దాన్ని బట్టి క్షమాపణ కొరకు సౌలు ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసు ప్రభువుని ఎలా హింసించాడు? 1, రక్తం కారునంతగా హింసించాడు. 2, రాళ్లతో కొట్టినంతగా హింసించాడు. 3, తన స్వరక్తాన్ని చిత్రహింసలతో హింసించిన వాడుకుంటాడు. 4వదిగా ఇక్కడ రాయబడిన మాట, కాబట్టి చెదిరిపోయిన వారు ఎంతగా హింసిస్తున్నారంటే ప్రజల్నే చెదరగొట్టేస్తున్నాడు. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు సౌలు? చూడండి, అపోస్తలుల కార్యములు 8 మనం చూసినట్టయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట యందును శ్రద్ధగా ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన చెదరగొట్టింది ఎవరినో తెలుసా? అలా చెదరగొట్టి హింసిస్తున్నాడు సంఘంను. ఎవరిని చెదరగొట్టాడు? అపోస్తలుల బోధ యందు ఉన్న వారిని చెదరగొట్టారు. మంచి బోధ వింటున్న వారిని చెదరగొట్టారు. 2, సహవాసంలో ఉన్న వారిని చెదరగొట్టాడు. 3, రొట్టె విరిచే వారిని చెదరగొట్టాడు. 4, ప్రార్థించే వారిని చెదరగొట్టాడు. 5, ఎడతెగని జీవితం కలిగిన వారిని చెదరగొట్టాడు. క్రీస్తులో ఎడతెగనటువంటి జీవితం ఉన్నటువంటి వారిని చెదరగొట్టేశాడు. ఆ దినాల్లో యేసు ప్రభువు వారు పరమునకు సిలువ వేయబడిన తర్వాత పరమునకు వెళ్ళిన తర్వాత దేవుని ప్రజలైన వారు భూమి మీద సంఘంగా కూడుకుంటున్నప్పుడు, సంఘంగా చేరి వచ్చినప్పుడు, సంఘముగా దేవుని ప్రజలైన వారు ఉన్నప్పుడు సౌలు ఎవరో చెప్పిన మాటలు ఏం చేశాడు? సంఘమును చెదరగొట్టేశాడు. అంటే ఒక మాటలో చదవాలంటే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం చూడగా, కాబట్టి చెదిరిపోయిన వారు సంఘం ఒకటిగా ఉండాల్సిన సంఘం ఏం చేశాడు? చెదరగొట్టిన వాడుకుంటాడు. అంటే అంతగా హింసిస్తున్నాడు. చూడండి, వాళ్ళు చెదిరిపోయినంతగా, వాళ్ళు చెదిరిపోతున్నారంటే అర్థం ఏంటి? భయముతో, వణుకుతో, భయపడుతూ వణుకుతో కానీ
ఈ సౌలు ఎప్పుడు వచ్చి మనల్ని చంపుతాడన్న భయంతో చెదిరిపోయారు ప్రజలందరూ కూడా. ఏమైపోయారు? చెదిరిపోయారు. అంటే సంఘము చెదిరిపోయినంతగా, ఒక మాట చెప్పారంటే సంఘం చెదిరిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? భయం. అంత భయపెట్టినంతగా హింసించాడు ప్రజల్ని. అంటే భయముతో హింసించాడు. సౌలు వస్తున్నాడంటే ఉండటానికి పొట్టివాడు, మెల్లకన్ను కలిగిన వాడు. కానీ ఇతడు వస్తున్నాడంటే ప్రజలందరూ భయపడుతున్నారు. అయ్యో ఈ సౌలు వచ్చాడంటే ఏం చేస్తున్నాడు? వాడు చెదిరిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సంఘం చెదిరిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అక్కడ రాయబడుతూ వచ్చింది, ఈడ్చుకుని పోయి 3వ వచనం చివరిలో చెరసాలలో వేయించుచు. కాబట్టి ప్రజల్ని ఈడ్చుకుని పోయి చెరసాలలో వేపేస్తున్నాడు. 9వ అధ్యాయం 2వ వచనం, ఈ మార్గం అందున్న పురుషులైనను స్త్రీలైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఏమైనా అడిగాను. అంటే వారిని బంధించడానికి, వారిని చెరసాల్లో వేయడానికి, వారిని హింసించడానికి, వారిని గాయపరచడానికి సౌలు పత్రిక అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందండి, దేవుని ప్రజలైన వారు రొట్టె విరిచేవారు కానీ, ప్రార్థన కానీ, సహవాసం కానీ, రొట్టె విరిచట కానీ, ఇంకా ప్రభు యొక్క వల్ల పాల్గొనడం కానీ, ఎడతగని జీవితం కానీ, ఇట్లాంటి అనుభవం కలిగిన దేవుని ప్రజలైన వారు చెదిరిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? భయం. సౌలు ఎప్పుడొచ్చి చెరసాల్లో వేస్తాడు, ఎప్పుడొచ్చి బంధిస్తాడు, ఎప్పుడు ఎక్కడ పట్టుకుని ఎట్లా బంధించి ఎట్లా హింసిస్తాడోనని చెప్పని భయముతో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే సంఘము చెదిరిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భయముతో హింసించాడు సౌలు. ఎలా హింసించాడు? భయంతో. అందుకే సౌలు హింసించిన దాన్ని బట్టే చెట్టుకోకడో పుట్టుకోకడో అయిపోయాడు. ఏమైపోయారు? చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయారు. ఆ దినాల్లో భయంకరమైన పరిస్థితి. అంతగా అంటే దేవుని ప్రజలైన వారు, దేవుని స్వరక్తం దొరకడకమైన సంఘము చెదిరిపోయి అంతగా హింసించాడు సౌలు. ఆ విషయమై క్షమాపణ అడుగుతున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది నేను చేసిన తప్పే, ఇలా నిన్ను హింసించా. ఎలా హింసించాడు? రక్తం కారునంతగా హింసించా, రాళ్లతో కొట్టినంతగా హింసించా, ఇంకా ప్రభా నీ స్వరక్తము చిత్రహింసలు పెట్టి హింసించా, ఇంకా ప్రభా సంఘము భయముతో చెదిరిపోయినంతగా నేను హింసించా, నన్ను బట్టి సంఘం చెదిరిపోయింది, క్షమించు ప్రభా. నేను ఇలా చెదిరిపోవడానికి మెయిన్ కారుకున్నాయని చెప్పని ఏ విషయాల్లో అయితే పౌలు యేసు ప్రభువుని హింసించాడో దాని విషయమై ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడో 11వ వచనంలో సౌలు యొక్క ప్రార్థన ఏదైతే సంఘాన్ని హింసించి సంఘం చెదిరిపోయేలాగా హింసించాడో అది తప్పు ప్రభా. సంఘం ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, కలిసి ఉండాలి, అది చెదిరిపోకూడదని నేను చేసిన తప్పును క్షమించు ప్రభు అని సౌలు ఏం చేస్తున్నాడు? సంఘము చెదిరిపోవడానికి తాను ఏ తప్పు చేశాడో దాని విషయమే క్షమాపణ అడుగుతున్నాడు. నిజంగా పౌలు యొక్క ప్రార్థన ఎంతో గొప్పది, ఎంతో విలువైంది. ఈరోజు సంఘ ప్రార్థన మనం చూస్తున్నాం. పౌలు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని హింసించాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ హింసించిన దాన్ని క్షమించబడాలని. ఏదైతే ప్రభుని హింసించాడో ఆ హింసించబడినటువంటి స్థితి నుండి క్షమించబడటం కొరకాయ సౌలు ప్రార్థన. ఎలా హింసించాడు? ఒకటి, రక్తం కారునంతగా హింసించాడు, దాని విషయమై క్షమించబడటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2, రాళ్లతో కొట్టాడు, ఆ కొట్టబడిన రాళ్లతో కొట్టినటువంటి స్థితి నుండి అలా హింసించాడు కాబట్టి, రాళ్లతో కొట్టినందుకు హింసించాడు కాబట్టి దాని నుండి క్షమించబడటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 3, సంఘమును చిత్రహింసలు పెట్టాడు, హింస కలిగేటట్టు చేశాడు. అలా చేసిన దానికి ప్రభు క్షమించాలని, అలా హింసించాను కాబట్టి ఆ తప్పును ఆది ప్రభు అని క్షమించబడటం కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. 4, సంఘమును చెదిరిపోయేంతగా భయముతో హింసించాడు. ప్రజల్లో భయముతో సంఘం చెదిరిపోయేంతగా హింసించాడు కాబట్టి ప్రభు ఇది నేను చేయటం తప్పేనను, సంఘం చెదిరిపోయేంతగా నేను హింసించాను. సంఘం ఒకటిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు కాబట్టి సంఘం ఒకేలాగా ఉండాలి ప్రభు. నన్ను బట్టి చెదిరిపోకూడదని సౌలు తన బట్టి ఏ సంఘం అయితే చెదిరిపోయిందో అది మరలా సమకూర్చబట్టం కొరకు అతడు ప్రార్థన చేశాడు. ఇదన్నమాట 4. అలా తనను బట్టి ఏదైతే సంఘం భయపడి చెదిరిపోయిందో ఆ సంఘమును ఆ భయముతో భయపెట్టినందుకు కానీ అది చెదిరిపోవడానికి కారణమైన దాని విషయమే కానీ దేవుడు క్షమించాలని ప్రార్థన చేసుకున్నాడు. ఇది 4. ఇక 5వ కోణం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జోచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలా ఇక్కడ రాయబడిన 5వ మాటను మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉండే సౌలు జీవితంలో, కానీ మనకు టైం లేదు కాబట్టి ఒక 5 విషయాలు. ఇక్కడ ఈరోజు చూస్తున్న 5వ మాట ఏంటి? 5వ మాట, సౌలు యేసు ప్రభువుని ఎలా హింసించాడో
ఆ కారణాలు ఏంటో చూస్తున్నాం, ఎలా హింసించాడు అన్నది. వాటి నుండి ప్రభు క్షమించాలని ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మొట్టమొదటిగా ఏంటి, రక్తం కారునంతగా హింసించాడు. రెండోది ఏంటి, రాళ్లతో కొట్టినంతగా హింసించాడు. మూడోది ఏంటి, సంఘమును చిత్రహింసలతో హింసించాడు. నాలుగోది ఏంటి, సంఘమును భయముతో చెదిరిపోయినంతగా హింసించాడు, భయంతో. ఐదవదిగా ఇక్కడ రాయబడినమాట, చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసిన. ఇంతగా అంటే సంఘం పాడైపోయి అంతగా హింసించాడు సౌలు. సౌలు అంటే మామూలువాడు కాదు, ఉంటానికి పొట్టివాడే, మెల్లకన్ను ఉన్నవాడే. బహుశా తన జీవితంలో ఎన్నో ముళ్ళులు ఉండొచ్చు, కానీ మెల్లకన్ను కలిగిన వాడని చాలామంది చెబుతాడు. సౌలు మెల్లకన్ను ఉన్నాడు. సౌలుకి ఒక మెల్లకన్ను కలిగిన వాడు, ఒక పొట్టివాడే ఎంతవరకు చేశాడండి? యేసు ప్రభువారిని ఈడ్చుకుని రక్తం కారినంతగా ఇచ్చిపోయినంత, యేసు ప్రభువారిని రాళ్లతో కొట్టినంతగా, యేసు ప్రభువారి యొక్క స్వరక్తాన్ని చిత్రహింసలు పెట్టినంతగా, యేసు ప్రభువారి యొక్క సంఘము భయముతో చెదిరిపోయినంతగా ఒక వ్యక్తి ఎన్ని కోణాల్లో బాధ పెట్టాడో దాని విషయమే ప్రభా నేను యోగ్యుని కాదు, నేను అలా చేసిన దాన్ని క్షమించు ప్రభా అని తాను చేసిన తప్పు విషయమై క్షమాపణ అడిగి క్రీస్తుని ఎక్కడి నుండి క్రొత్త జన్మ జన్మించి ఒక నూతనమైన వాడిగా స్థిరపరచబడి ఈ ప్రార్థన చేసుకోవడం ద్వారానే తన జీవితం మారిపోయింది. తద్వారా పౌలు అంటాడు తిమోతికి రాస్తూ చివర్లో అంటాడు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారం నన్ను బోలి నడుచుకున్నాడు. కారణం ఏంటి? తాను ఏదైతే హింసించాడో దాని విషయమై క్షమాపణ అడిగినప్పుడు క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చాడు. మహిమ వాడబారని కిరీటాన్ని పొందబోతున్నారు. మంచి పోరాటం పోరాడిన వాడుకున్నాడు. ఈ అనుభవాలకు కారణం ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు చేసిన తప్పుల విషయమై ప్రభు క్షమించాలి, ఏదైతే హింసించాడో వాటి విషయమై ప్రభు క్షమించాలని ప్రార్థన చేశాడు. కాబట్టి పౌలు చేసిన ప్రార్థన ప్రభువుని తనను క్షమించడం ద్వారా అతడు క్రీస్తును బోలి నడుచుకున్నాడు. తనను క్షమించడం ద్వారా చెప్పండి ఏమైంది? తనను క్షమించడం ద్వారా క్రీస్తును బోలి నడుచుకున్నాడు. తనను క్షమించడం ద్వారా మంచి పోరాటం పోరాడాడు. తనను క్షమించడం ద్వారా నీతి కిరీటాన్ని పొందుతున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఏంటంటే మనం సౌలులాగా ఉండామా లేదన్నది కాదు. సరే, అలాంటి జీవితం ఉంటే సరి చేసుకోవడానికి ప్రార్థన చేసుకోవాలి. మెయిన్ రీజన్ ఏంటి? ప్రభా సౌలు తప్పు చేసినప్పుడు క్షమించి తనకు మంచి జీవితాన్ని ఇచ్చావు, నీ స్వరూపాన్ని. ఇంకా ప్రభా తనకు మంచి కిరీటాన్ని ఇవ్వబోతున్నావు, మంచి పోరాటం పోరాడాడు. నేను పౌలులాగా ఉంటే నన్ను కూడా క్షమించి ఆ అనుభవంలోకి నన్ను తీసురా. నీ స్వరూపం నాలో వసించాలి. మనం చనిపోయేంత వరకు కూడా క్రీస్తు స్వరూపాన్ని పరిపూర్ణంగా మనం పొందుకోలేం. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు క్రీస్తు స్వరూపాన్ని పరిపూర్ణంగా పొందుకోలేం. వస్తూ ఉండి తెలుతుంది. కానీ మన ప్రార్థన ఏంటి? ప్రభా పౌలులాగా చేసాడు తప్పుడు. ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే పౌలు చేసిన ఎత్తిపట్టి చూపించడానికి కాదు నేను చెబుతుంది వర్తమానం. ఇలా చేసిన తప్పును ఒప్పుకోవడం ద్వారా పౌలుకి ఏం చేశాడు? దేవుడు తన స్వరూపంలోకి తీసుకొచ్చాడు పౌల్ని. ఇంకా మంచి పోరాటం పోరాడే జీవితాన్ని ఇచ్చాడు. తన కొరకు నీతి కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. అలా మనం కూడా పొందుకోవాలి. పౌలు యొక్క జీవితంలో ఐదవదిగా ఏం చేశాడు? సంఘమును పాడు చేసిన వాడుకున్నాడు. ఏం చేశాడండి? సంఘాన్ని పాడు చేశాడు సౌలు. అయినా ప్రభా సరే పాడు చేశాను కదా, ఇంకా నాకెందుకు నేను వదులుకోవాలా? సౌలు ఏం చేశాడు? ప్రభా ఈ తప్పు నేను చేశా, సంఘమును పాడు చేసిన అనుభవంలో నేను ఉండా, నన్ను క్షమించు. నన్ను బట్టి సంఘం పాడైంది, వాస్తవమే, నన్ను క్షమించు ప్రభు అని అతడు ప్రార్థన చేయగా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ వర్తమానం ఇప్పుడు ఎందుకు చెప్పినంటే యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పులను ఎప్పుడు చూడాయన. అందుకు మెయిన్ రీజన్ చెబుతుంది. అసలు మనం అంటే ఏదో పాపము లోకంలో పడిపోయి వచ్చాం, ప్రభుని నమ్మే రక్షించబడ్డాం. కానీ సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? మనం మంచివాడమా? ఒక రకంగా చెబితే సౌలు మంచోడా? సౌలు మంచోడా? మనం సంఘాన్ని ఏడ హింసించామమ్మా? సంఘాన్ని ఎక్కడ హింసించావు? ఒక రక్తం కారినందుకు ఏడకి బాధ పెట్టాం. మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితం మార్చుకుని దేవుళ్ళు ఉన్నాం. కానీ మనం అంతగా పౌలులాగా మనం హింసించలేదే. అంటే మనకంటే ఘోరమైన పాపం చేశాడు పౌలు. అందుకంటాడు పౌలు పాపుల్లో ప్రధానమైన వాడిని అంటాడు. ఎక్కడ ప్రధానమైన వాడు? పాపుల్లో ప్రధానమైన వాడు. అంటే అంత గొప్ప పాపం చేసిన వాడే ప్రభా నేను ఈ తప్పు చేశానని దేవుని దగ్గరికి వచ్చి ప్రభుని హింసించిన విధానం బట్టి క్షమాపణ కోరినప్పుడు ప్రభు అన్నాడా, అయ్యా ప్రపంచంలో ఉండవారిలో అందరికంటే నువ్వే ఘోరమైన పాపిరా, నేను నిన్ను క్షమించను అన్నాడా? మొట్టమొదట మానవుని క్షమిస్తాడు దేవుడు అన్న పొజిషన్లో మొదటి స్థానంలో పౌలు ఉన్నాడు. ఎందుకు? క్షమిస్తాడు దేవుడు అన్న దాంట్లో దేవుని ద్వారా క్షమించబడటానికి మొదటి స్థానంలో ఉన్నాడు పౌలు. ఘోరమైన పాపాత్ముడు ఎక్కడ ఉన్నాడు? క్షమించబడే దగ్గరకు వచ్చేసరికి వెనకాల ఉన్నాడు, ముందర ఉన్నాడా?
ఎంత గొప్ప అనుభవం. నేను ఏమంటానంటే పౌలు ఇలాంటి వాడే ఎన్నో ఘోరమైన చెబుతాడు పౌలే, పాపుల్లో ప్రధానమైన పాపినన్న పౌలే చేసిన ప్రభుని హింసించిన కోణాన్ని బట్టి క్షమాపణ అడిగితే తన జీవితాన్ని మార్చి క్రీస్తు యొక్క స్వరూపంలోకి దేవుడు తీసుకొచ్చి మంచి పోరాటం పోరాటానికి తనకు శక్తినిచ్చి నీతి కిరీటం కొరకు తను సిద్ధపరిచినప్పుడు ఇంకా మనం పౌల్లాగా జీవించలేదు కదా. ఇంకా మనం ప్రార్థన చేస్తే మన బలహీనత సరి చేసుకుని ప్రార్థన చేస్తే ప్రభు ఇంకెంత తింటాడో ఆలోచించండి. పౌలు ప్రార్థనలే విన్నాడంటే ఇంక మన ప్రార్థన దేవుడు ఎండా ఖచ్చితంగా వింటాడు దేవుడు. అందుకే పౌలు యొక్క జీవితాన్ని మీకు తీసుకురావడం కారణం ఏంటంటే పౌల్లాగా మనం ఉండమని కాదు, ఇలాంటి వాడినే ప్రభు క్షమించినప్పుడు మనలో ఉన్న బలహీనతలను క్షమించి మనకు సహాయం చేయడం ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. సో ఈరోజు 5వ కోణం ఏంటి? సంఘమును పాడు చేసినటువంటి వాడు. సంఘం మొత్తాన్ని కూడా ప్రభు రక్తం ద్వారా కడిగి ఏదైతే ఆయన 28వ అపోస్తల కార్యములు 20వ వచనం పట్టుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన తన స్వరక్తము ద్వారా సంపాదించిన సంఘము, క్షమించండి, ఎన్నో అధ్యాయము 20వ అధ్యాయం పట్టుకుంటా, 20వ అధ్యాయం 28వ వచనం, 20వ అధ్యాయం 28వ వచనం అపోస్తల కార్యములు ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనింద అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ యందును గుర్చి మీ మటుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి. అంటే ఇక్కడ చూడాల్సిన మాట ఏంటంటే తన స్వరక్తం ద్వారా సంపాదించుకున్నాడు. ఈ సంఘమును పౌలు ఏం చేశాడు? పాడు చేశాడు. ఎంతో చక్కగా కట్టబడాల్సిన సంఘం, ఎంతో ఆత్మీయంగా కట్టబడాల్సిన సంఘం, ఎంతో సువర్ణ వలె కట్టబడవలసిన సంఘాన్ని సౌలు పాడు చేశాడు. అయినా సౌలు పాడు చేసిన ప్రభు విడిచిపెట్టాడా? పాడు చేసిన వాడితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. పాడు చేసిన వాడితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఓ చక్కటి మాట ఉంది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. కానీ ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా, ఒరే పాపాత్ముడా, ఒరే ఇలా నువ్వు చేశారని చెప్పి ప్రభు ఏమైనా మాట్లాడా? లేదు. ఏమన్నాడు? సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు. సింపుల్గా ప్రభు ప్రేమను కనపరిచాడు. ఆనాడు యేసు ప్రభువారిని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ కూడా చెలికాడని సంబోధించి స్నేహపూర్వకమైన ప్రేమను కనపరిచాడు. ఈరోజు సౌలుకి ఆ రోజు ప్రభుని అప్పగించిన వాడికి ప్రభు ప్రేమను కనపరిచాడు. ఈరోజు ప్రభుని హింసించిన వాడికి ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమతో సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభువా నీవెవడవి, నీవు హింసిస్తున్న యేసును. యేసు ప్రభువారిని పౌలు హింసించాడు. పౌలుగా మార్చబడినప్పుడు కాదు కానీ సౌలుగా ఉన్నప్పుడే హింసించాడు. సంఘమును పాడు చేసిన వాడు కొండాడు. అలాంటి సౌలు సైతమే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిజమే వాస్తవానికి రక్తం కారణంతగా నీ ప్రజల్ని ఈడ్చుకుని పోయా, అలా నిన్ను కూడా హింసించినట్టే, నీ ప్రజలకు చేశానంటే ఇప్పుడు నీ దాసుల్లో ఒకటి చేస్తే నీకు చేసినట్టే, అక్కడ అలా చేశాను ప్రభా క్షమించని అడిగినప్పుడు ఆ హింసించబడిన స్థితి నుండి క్షమించబడ్డాడు. రక్తం కారణంతగా హింసించిన దాన్ని బట్టి, రాళ్లతో కొట్టినంతగా హింసించబడిన స్థితి నుండి క్షమించబడ్డాడు. ఇంకా చిత్రహింసల చేత సంఘాన్ని హింసించిన దాన్ని బట్టి క్షమించబడ్డాడు. ఇంకా చూడగా సంఘమును భయముతో చెదిరిపోయేటట్టు చేసిన దాన్ని బట్టి, అంతగా సంఘమే భయముతో హింసించబడి చెదిరిపోయినంతగా చేశాడు. కాబట్టి దాన్ని బట్టి క్షమించబడటానికి ప్రార్థన చేసుకున్నాడు. 5 సంఘము పాడైపోయేలాగా ఏం రాయబడుతూ వచ్చింది? సంఘాన్ని పాడు చేసేసాడు. ఆ పాడు చేసిన వాడు సంఘాన్ని పాడు చేసినప్పుడు కూడా ప్రభు విడిచిపెట్టాడా? లేదు. అయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు సంఘాన్ని పాడు చేసినా, సంఘాన్ని హింసించినా, సంఘాన్ని రాళ్ళతో కొట్టినట్టుగా రక్తం కార్చినట్టుగా చేసిన, సంఘాన్ని ఎంతగానో రక్తం కారినంతగా హింసించినా, సంఘం చెదిరిపోయేటట్టు చేసినా నువ్వు నాకు కావాలి సౌలా. ప్రభువా నేను ఇలా చేసే కదా, నేను ఇలా ఉండా కదా ప్రభువా అన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రభు క్షమించాడు. భక్సింగ్ గారు కూడా ఆయన లండన్లో ఉన్నప్పుడు ప్రభు తనతో మాట్లాడినప్పుడు, లేదా లండన్కి వెళ్ళేటప్పుడు లండన్లో ఉన్నప్పుడు తనతో ప్రభు మాట్లాడినప్పుడు భక్సింగ్ గారి యొక్క పాపమును క్షమించబడ్డాయి అన్నదానికి సూచన ఏంటి చెప్పండి? ఆయన దేహం మీద మచ్చలు వచ్చినాయంట. సడన్గా ఆ మచ్చలు రావడంతోనే ఆయన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఆ మచ్చలన్నిటిని కూడా ప్రభు తీసేసినప్పుడు, ఇగో భక్సింగ్ ఈ మచ్చలన్నీ నీ పాపాలు, వీటన్నిటిని నేను కడిగేసాను. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు గొప్పవాడు. అందుకే పాట కూడా పాడుకుంటాం, ఎంత ఘోర పాపాత్ముడైన రారా ప్రభు క్షమించును. ఎంతో సంఘాన్ని హింసించినటువంటి పౌలు, సంఘం చెదిరిపోయేటట్టు చేసినవాడు,
సంఘమును రక్తం కారునంతగా ఈడ్చుకుపోయినవాడు, ఇంకా చిత్రహింసల చేత హింసించినవాడు, రాళ్లతో కొట్టి హింసించినవాడు. ఎంత గొప్ప అనుభవం ఉన్న సౌలు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేసినాను ఒప్పుకోగానే ప్రభు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అంశం అదే, మనం ఎన్ని తప్పులు చేసినా ప్రభు క్షమిస్తాడు. అయితే మనం ప్రార్థన చేయకముందు ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, పొరపాట్లు, బలహీనతలు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఏముండయో అవి క్షమాపణ అడిగి తర్వాత మనం కావాల్సినవి మనం అడగాలి. ఏం అవసరమో అది మనం అడిగితే ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇలాంటి అనుభవంలో ఉన్న పౌల్నే దేవుడు క్షమించి తనను ఒక మాదిరికరమైన జీవితంలో స్థిరపరిచినప్పుడు, పౌల్లాగా మనం జీవించలేదులేండి. పాపం చేసాం, తప్పులు చేసి ఉంటాం, అబద్ధాలు, మోసాలు, చెంచని ఏదన్నా సరే ఏదైనా తప్పు చేసి ఉంటాం. కానీ ఆయన కలువరిశీల ద్వారా క్షమించిన మనము ఇంకెంతగా ఆయన సమీపంగా వస్తే ఇంకెంతగా మన జీవితాలు క్షమించి ఇంకెంత మనల్ని ఆశీర్వదిస్తాడో ఆలోచించండి. సంఘమును ప్రభు ఎప్పుడూ కూడా బలహీనతలు క్షమించడానికి ఇష్టపడతాడు. తన స్వరక్తం ద్వారా కడగబడిన సంఘం ఎప్పుడు బలహీనరాలకు ఉండకూడదని ఆయన స్వరక్తం ద్వారా ఎప్పుడూ కడుగుతూనే ఉంటాడు. ఈరోజు మనం చేయాల్సింది, ప్రభు అంత గొప్ప పౌల్నే, పాపుల్లో ప్రధానమైనటువంటి పౌలు కాదు, సౌల్నే మీరు క్షమించారే ప్రభా, నాలో ఉంటే బలహీనతలు ఏమైనా ఉంటే క్షమించు. ఒకవేళ నా వల్ల సంఘానికి ఏమైనా నష్టం జరిగితే అది కూడా క్షమించు. నేనైనా ప్రార్థన చేసుకోవాలి ఎవరైనా. తర్వాత ప్రభా నాకు నువ్వేం మేలు చేయదలుచుకున్నావు, నన్ను క్షమించు, నన్ను కూడా సౌలు వలే నీ స్వరూపంలోకి. సౌలు ఎలాగ పౌలుగా మార్చబడి స్వరూపంలోకి వచ్చాడు, అలా సౌలు ఎలాగైతే నీతి కిరీటం పొందుకుంటున్నాడు, అలా సౌలు ఎలాగైతే ప్రభు మంచి పోరాటం పోరాడుతున్నాడు, అలాంటి జీవితాన్ని క్రీస్తులో నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పౌలు ఏం చేశాడు అన్నది పౌలు ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించేశాడు. ఇక అది గుర్తుపెట్టుకోవట్లే ప్రభు మరి ఏం చేశాడు? తనని ఎలా రూపుదిద్దాలి, తనని ఎలా మార్చాలి, తనని ఏ కోణంలోకి తీసుకురావాలన్నది ప్రభు ఉద్దేశంలో ఉన్నాడే కానీ ఆ ఉద్దేశంలో ఉన్నాడే కానీ పౌలు చేసిన తప్పుల్ని, సౌలుగా ఉన్నప్పుడు సౌలు చేసిన తప్పులు ప్రభు జ్ఞాపకం చేసుకోవట్లే. అవి ఒప్పుకున్నాడు, విడిచిపెట్టి క్షమించేశాడు ప్రభు. వాటి విషయమే ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు క్షమించాడు. క్షమించబడిన తర్వాత ప్రభు చిత్తంలో రూపాంతరంలోకి వస్తున్నాడు పౌలు. ఇక్కడ అలాగూ మనం కూడా మన జీవితాల బలహీనతలు ఉంటే క్షమించబడిన వారమై ప్రభు యొక్క రూపాంతరంలోకి రావడం కొరకు మనం ఏం చేయాలి? ఆయన స్వరూపంలోకి, ఆయన ముఖ దర్శనం చేసేవారుగా మనం సిద్ధపడటం కొరకై సంఘముగా మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ దర్శనం చేయబోతున్నాం, ఆయన రాజ్యంలోకి ప్రవేశించబోతున్నాం. అలా పౌలు నా కొరకై నీతి కిరీటం ఉంచబడిందని పౌలు ఎలా చెప్తూ వచ్చాడు, అలాంటి నీతి కిరీటాన్ని మనం పొందడం కొరకై మనలో ఉన్న బలహీనతలు, ప్రభునేమన్నా మన బలహీనతను బట్టి హింసిస్తూ ఉంటే వాటిని ప్రభు క్షమించాలని ప్రార్థన చేసుకుంటూ, తర్వాత ఆ నీతి కిరీటం కొరకై మొదట మనం క్షమించబడటానికి ప్రార్థన చేసుకోవాలా, తర్వాత ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవడం కొరకై ప్రార్థించినప్పుడు మనం హింసించిన, చెదరగొట్టిన, ఇంకా ఈడ్చుకుని రక్తం కారణం తీర్చుకుపోయిన, చిత్రహింసలు చేసిన, రాళ్లతో కొట్టినదో చేసిన, అంటే వీటిలో ఏదో ఒకటి మనలో ఉండొచ్చు, ఏవి లేకపోయినా ఇంకేమన్నా దేవుని దృష్టిలో తప్పులు చేసి ఉండొచ్చు. వాటన్నిటిని ప్రభు క్షమించేవాడికి ఉండి మన జీవితాన్ని సౌలు జీవితాన్ని నుండి సౌలు లాంటి జీవితం మనలో ఉంటే క్షమించబడి పౌలు లాంటి జీవితంలో ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలా మార్చబడి ఆ పౌల్లాగా మార్చబడితేనే మనం పరలోక రాజ్యం ఉంది. అర్థమవుతుందండి? పౌల్లాగా మార్చబడితేనే పరలోక రాజ్యం. అలా మనం సౌలు లాంటి జీవితంలో ఏమైనా ఉంటే ఇప్పటికి మన జీవితంలో వాటిని క్షమించుకోవడానికి క్షమించి ప్రభు ద్వారా క్షమించబడటం కొరకు, తర్వాత పౌల్లాగా మార్చబడి ప్రభు రాజ్యంలో ఆ నిత్యత్వంలో జ్యోతులు వల్లే, ప్రకాశించు జ్యోతుల వల్లే మనం ప్రకాశించే వారు ఉండటం కొరకై ఆ నీతి కిరీటాన్ని పొందుకోవడం కొరకై మనం ప్రార్థన చేసుకున్నట్లు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సౌలులాగా ఉంటే వాళ్ళ జీవితం మార్చబడి పౌల్లాగా నీతి కిరీటాన్ని పొంది వాళ్ళు గొప్ప బహుమానం, సంఘంలో ఉన్న ప్రతి సంఘస్థుడు కూడా ఆ బహుమానం పొందడం కొరకే, మనమే కాదు అందరూ కూడా ఆ బహుమానం పొందడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన మనం చేసుకున్నట్టు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. సౌలు యొక్క జీవితంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ విషయం ఏంటంటే సౌలులాగా మనం క్షమించబడటమే కాదు, సంఘంలో ఉన్న వారందరూ కూడా క్షమించబడాలి. మందిరంలో ఉన్న అందరూ క్షమించబడి, నా దృష్టి ఏంటంటే, నా ఆలోచన అందరూ క్షమించబడాలి, ఎవరో విడబడకూడదు, అందరికీ నీతి కిరీటం రావాలి. ఏం చేయాలి? అందరికీ నీతి కిరీటం రావాలి. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన కొరకు మొదట మన బలహీనతలు ఉంటే క్షమించమని ప్రార్థన చేసుకోవాలా, మనకు నీతి కిరీటం కొరకు ప్రార్థన చేసుకోవాలా. తర్వాత సంఘంలో ఉండేవారు అందరూ కూడా సౌలులాగా ఉంటే క్షమించబడి పౌలులాగా మార్చబడి ఆ నీతి కిరీటం పొందడం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్లు ప్రార్థన చేస్తూ తర్వాత సంఘ క్షేమం కొరకు, పక్కన ఉన్న స్థలం కూడా కొనాలి దాని కొరకు, తర్వాత ఇంకా అక్కడ ఉన్న స్థలం కూడా అమ్మాలి దాని కొరకు, ఇంకా సంఘంలో క్షేమము అన్ని విధాల్లో దేవుని ప్రజలను వారు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు కూడా చాలామంది ఉంటూ వస్తున్నారు. వారందరూ కూడా దేవుడికి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత క్రీస్తులో దేవుడు అన్నీ ఇవ్వటం కొరకు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, రక్షణ లేని మన కుటుంబీకులకు రక్షణ,
ఇంకా మారుమనసు లేని వారికి మారుమనసు, బాప్తిస్మ అనుభవం లేని వారికి బాప్తిస్మ అనుభవం, ఇంకా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడలేని వారు సిద్ధపడటం కొరకు, ఇలా అనుభవాలు అన్నిటి కొరకు ఒకరి తర్వాత అందరూ అన్నీ చేయొద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం కొరకు తీసుకుని మీరు ప్రార్థన చేస్తే మన జీవితం అలా సౌల్లాగా ఉండకుండా పౌల్లాగా ఉండటం కొరకు, సంఘంలో ఉండేవారు కూడా అలా ఉండకుండా సౌల్లాగా ఉండకుండా పౌల్లాగా ఉండటం కొరకు, తర్వాత మందిరం కొరకు, ఇంకా ఎవరైతే బలహీనంగా ఉండారో వారి కొరకు ఒక్కొక్కరు కొరకు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకరి కొరకు కానీ ఇద్దరు కొరకు కానీ మేము అవసరతను బట్టి ఉంటాయి కాబట్టి వారి కొరకు ఒకరి కొరకు ఇద్దరు కొరకు ప్రార్థన చేయండి. ఒకరు చేసిన ప్రార్థన అంటే ఒకరు ఎవరి కొరకైనా చేశారంటే మళ్ళీ వారి కొరకు మనం చేయొద్దు. ఆమెనంటే వారి కొరకు ఏకీకరించినట్టే ఇంకా వేరే వాళ్ళ కొరకు మనం చేద్దాం. కాబట్టి మన సంఘ ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. సంఘంలో ప్రకటించినవి, వాక్యం చెప్పిన రీతిలో సంఘంలో ఏం ప్రకటించారో దానిని బట్టి అలా సంఘంగా మనం ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అదే సంఘ ప్రార్థన అంటే. సో అట్లా ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా త్వరగానే ముగిచ్చేస్తాం, ఎందుకంటే చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరగా ముగిద్దాము. క్లుప్తంగా చేయండి, ఒకరి తర్వాత ఒకరు ఆరంభించండి.